వెల్కమ్ టు సిబిఆర్ న్యూస్. ఎమ్మిగనూరు మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ ప్రధాన అనుచరులు 500 మంది టీడీపీలో చేరిక. ఎమ్మిగనూరు పట్టణం పెద్దకటిక వీధి 11వ వార్డుకి చెందిన మాంసం వ్యాపారస్తులు ఎం బందే నవాజ్, ఎం రెహమతుల్లా తను అనుచరులతో కలిసి టీడీపీ 14వ వార్డు ఇన్ఛార్జ్ పీబీ నవాజ్ ఆధ్వర్యంలో ర్యాలీగా బయలుదేరి ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఇంటికి చేరి బీవీ సమక్షంలో టీడీపీ పార్టీలో చేరారు. ఎం బందే నవాజ్ మాట్లాడుతూ తాము ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అభివృద్ధి చూసి తాము పార్టీలో చేరామని, తమను పార్టీలో చేరాలని ఎవరు బలవంతం చేయలేదని స్వచ్ఛందంగా చేరామని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి మాట్లాడారు. పెద్దకడికే వారికి స్లాట్ హౌస్ 2014లో మంజూరు చేయించడం జరిగిందని, దాన్ని వైసీపీ పట్టించుకోకుండా గాలికి వదిలేసిందని అన్నారు. కటిక కులస్తులకు కురేషీ భవన్ పెట్టాలని నిర్ణయాన్ని తీసుకుంటామన్నారు. ప్రతి కటిక వర్గానికి అండగా నిలుస్తామని ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జాకీర్, సత్తార్, ఇబ్రహీం, ఇలియాస్, జీ బందే నవాజ్, కాజా, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు. అదే రకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఈరోజు ప్రతి ఒక్క రంగంలో గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాలన్నీ ప్రక్షాళన చేసుకుంటూ ఈరోజు ముందుకు పోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా అన్ని వర్గాలు కూడా జరుగుతున్న అభివృద్ధిని కానీ, వారి యొక్క సమస్యలు పరిష్కరించే తీరు కానీ అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈరోజు మళ్ళీ మేము దగ్గరగా ఉంటే ఇంకా మంచి పనులు మా వర్గాలకు మంచి జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈరోజు భావించి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వీరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకటే చెప్తున్నా, వైసీపీ పార్టీని నమ్ముకున్న సర్పంచులు నాశనమయ్యారు, కాంట్రాక్టర్లు నాశనమయ్యారు. అదే రకంగా బటన్ నొక్కుతానని చెప్పి బడుగు బలహీన వర్గాలందరినీ కూడా నొక్కి 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 పీకలు నొక్కి ప్రజలందరూ మేలుకొని ఈరోజు అన్ని వర్గాలు కూడా మొన్న 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేశారంటే ఈ ప్రజా తీర్పును మనం అర్థం చేసుకోవాలి. దీనికి క్షుణ్ణంగా అర్థం చేసుకుంటున్న మా ఎమ్మిగనూరులో ఉన్నటువంటి వివిధ వర్గాలు కూడా ఈరోజు ఒక్కరొక్కరు మునిగిపోయిన నావలో ఉండకుండా బయటకు వచ్చి మళ్ళీ రాష్ట్రాన్ని నిలబెడతామని ముందుకు పోతున్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని, ఎమ్మిగనూరుని మళ్ళీ ఒక దాటిని తెచ్చి మళ్ళీ గత వైభవాన్ని తెచ్చే విధంగా ముందుకు పోతున్న జయనాగేశ్వరుడికి మద్దతు తెలపాలని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతోంది. ఈ వలసలు కానీ, పార్టీ నుంచి వస్తున్నటువంటి మార్పులు కానీ ఇవన్నీ నాయకుడి యొక్క ఆలోచనలు, స్థానికంగా ఉండేటువంటి నాయకుల యొక్క ఆలోచనలు బట్టి గత ప్రభుత్వంలో ఏమాత్రం ఒక్క రూపాయి పని కూడా చేయనటువంటి ఆ యొక్క వైసీపీ పార్టీని వదిలేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరిన వీరందరికీ కూడా పేరు పేరున మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుతూ, రానున్న రోజుల్లో కటికలంటే గతంలో నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఉన్నటువంటి వ్యక్తులు పలు కారణాల వద్ద పార్టీలు మారడం జరిగింది. ఏదైతే ఈరోజు వాళ్ళు చెబుతున్న కారణాలే వీళ్ళే అమలు పరిచి ఆ రోజు వీళ్ళందరినీ లాక్కున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు స్వేచ్ఛగా, ప్రేమగా వారి అభివృద్ధిని ఆకాంక్షించి వచ్చినటువంటి వీరికి అన్ని విధాలా మేము అండగా ఉంటాం. అదే రకంగా ఈ వర్గాలన్నింటినీ కూడా ముందుకు తీసుకుపోయే విధానంలో వీరందరి సూచనలు, సలహాలు కూడా తీసుకొని ప్రతి ఒక్కరిని కలుపుకొని పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.